ఓం గురుబ్రహ్మం గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హరి ఓం. ఈరోజు వచ్చే సంవత్సరము మకర రాశి వారికి విపరీతమైన యోగాలు కనిపిస్తున్నాయి. మకర రాశిలో జన్మించిన వారికి సర్వ సంపదలు కలవు. అందులో వచ్చే సంవత్సరం పుష్కరాల తర్వాత నుంచి మకర రాశి వారు పట్టుకున్నదల్లా బంగారం అవుద్ది. మకర రాశి వారికి అంత జాతకం అద్భుతంగా ఉంది. మకర రాశి వారికి ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడుతున్నోళ్ళు కూడా మకర రాశి వారికి సర్వ సంపదలు ఏర్పడేదానికి శుభములు కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి. తదుపరి ఈ రాశి వారి గురించి మాత్రమే ఈరోజు చెప్తున్నాను. మరలా ఇంకొక రాశి గురించి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది అనే దానికి చెప్తాను. అందులో శని జాతకులకి శని బాగా ఉంటే వచ్చే సంవత్సరం విపరీతమైన యోగాలు ఉంటాయి. శని నక్షత్రంలో పుట్టిన వారికి ఆ నక్షత్రం యోగకరంగా ఉన్నది చూసుకొని అసలుకి ఎంత అదృష్టంగా ఉంటుందంటే శని బాగా జన్మించినప్పుడు బాగున్న వారికి విపరీతమైన రాజయోగాలు కలుగుతాయి. ఈ సంవత్సరము ఎండికి ఎంత విపరీతమైన రాజయోగాన్ని ఇచ్చిందో రేపు శని జాతకులకి అంత యోగాన్ని ఇవ్వబోతుంది. అయితే గ్రహాలని అనుసరించి రేపు 6వ నెల నుంచి మకర రాశి వారు ఏం చేసినా వాళ్ళకి విజయాలే, ఏం చేసినా సంపదలే, వాళ్ళకి సర్వ సంపదలు గలవు. కాకపోతే ఒక్క మైనస్ ఉంది. మకర రాశిలో ఫస్ట్ జన్మించిన వారైతే వాళ్ళ సంతానంలో తల్లికి ఇబ్బందులు ఉన్నాయి. తల్లికి ఇబ్బందులు, వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం కొంచెం బాగలేకపోయినా వాళ్ళని ఎమ్మటే చూపించాలని సూచిస్తుంది. తర్వాత మళ్ళా తండ్రికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తల్లిదండ్రుల మీద మటుకు కొంచెం ప్రభావం చూపిస్తుంది. ఇంకా వేరే ఇబ్బందులే లేవు. వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేకపోతే ఎమ్మటే ట్రీట్మెంట్ చేపియాలి తల్లిదండ్రులకి. హరి ఓం. శుభం.